రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గుమ్మి పొల్లయ్య భవన్ సమీపంలో మున్సిపల్ కార్యాలయం ముందు లేబర్ అడ్డా వద్ద ఎర్ర జెండాలు ఎగరవేసి కార్మికుల ఐక్యతను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1886 మే 1న అమెరికాలోని చికాగోలో జరిగిన హే మార్కెట్ ఘటనను ఆయన స్మరించారు. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం కోసం పోరాడిన కార్మికుల నాయకుల త్యాగాల వల్లే కార్మిక హక్కులు సాధ్యమయ్యాయని చెప్పారు. ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా శ్రామికుల ప్రతీకగా మారిందని తెలిపారు. దేశంలో 1920లో ఏఐటీయూసీ ఏర్పడిన తర్వాత కార్మికులు అనేక హక్కులను సాధించుకున్నారని చెప్పారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చడం వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని విమర్శించారు. పాత చట్టాలను అలాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పులకం రాజు, కౌన్సిలర్ కొండశేఖర్, తోటారాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎల్లా దేవరాజు, కేవి అనసూర్య, గాజుల పోసెట్టి, పందుల మల్లేశం, గాజుల చంద్రయ్య, అడ్లూరు కేతవ్వ, తాళపల్లి లక్ష్మి, కళ్లేపల్లి నర్సయ్య, శ్రీరామ్ నర్సయ్య, పందుల భీమయ్య, భారతమ్మ, దేవదాసు, అంజీ, సంగిపి రాజు తదితరులు ఉన్నారు. కార్మిక 44 చట్టాలను కార్మిక 44 చట్టాలను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. కార్మికుల ఐక్యత. మేడే 141వ మేడే కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో. ప్రధానంగా ఈ దేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 140 సంవత్సరాల కింద కొట్లాడి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాలను షికాగో నగరంలో అమెరికా నడి ఒడ్డున కొట్లాడి కార్మికులు 8 మంది తుపాకీ తూటాలకు బలై సాధించుకున్నటువంటి కార్మిక 44 చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లుగా రూపొందించడం జరిగింది. ఎందుకంటే కార్మికులకు ఇవాళ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాల చట్టం, ఆ ఒక నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్ల చట్టాన్ని కూడా పూర్తిగా సవరించి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. మన బెనిఫిట్స్ అందించి కాంట్రాక్టు రద్దు చేయాలి. హెల్త్ చెకప్లు కూడా పూర్తిగా మానేయాలి. ఇలా సెస్ డబ్బులు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెస్ డబ్బులను ఇలా గతంలో 0.5% సెస్ డబ్బులు ఇంటి పర్మిషన్ మీద కేంద్రంలో జమ చేశాడు. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2% సెస్ డబ్బులను సంక్షేమ నిధిలో పొందుపరిచేటి అవి పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. ఎందుకంటే ఆ ఒక కార్పొరేట్ శక్తులకు ఇలా ఆ మద్దతుగా మారినటువంటి కేంద్ర బీజేపీ కార్మిక చట్టాలు ఏమైపోతుందని కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. కార్మిక చట్టాల పక్షాన ఆలోచన చేయని వేళలో ఈ మేడే తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి ఏఐటీసీ సిద్ధమైందని వెంటనే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కూడా ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉంది.